డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని గణపతి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరిగేందుకు పోలీసులకు సహకరించాలని రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 7,000కు పైగా గణేష్ పందిళ్లు ఉన్నాయని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలను ముందుగానే స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. వరదల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోందని, నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాణాసంచా, డీజే వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయంలో నిమజ్జనానికి అనుమతి లేదని, చిన్న పిల్లలు, వృద్ధులు నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ, ఎస్ఐలు లక్ష్మణ్, నాగేశ్వరరావు, జానీ భాష తదితరులు పాల్గొన్నారు. చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక నిమజ్జనం మనకి ఏ రోజైతే చేస్తారో 4వ తారీఖు కావచ్చు, లేదంటే 6వ తారీఖు కావచ్చు, లేదంటే అంతకు ముందుగానే చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందస్తుగా ఏ రోజు చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ రూట్లో తీసుకెళ్తారు వినాయకుడి విగ్రహాన్ని, ఎంతమంది మీకు దాదాపుగా వస్తారు, ఎంతమంది ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఈ ఒక్క విశేషాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ముందస్తుగా ఇచ్చినట్లయితే మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి ఏ రోజు ఏ ఘాట్కి ఎంతమంది వస్తారు, ఎన్ని విగ్రహాలు వస్తాయి, అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి అని చెప్పి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ గంగవరం గోదావరి ఘాట్లో కావచ్చు, కపిలేశ్వరపురం గోదావరి ఘాట్లో కావచ్చు, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కావాల్సిన బ్యారికేడ్స్ కానీ, లైటింగ్ కానీ, వేరే జల్లు స్నానం కానీ, ర్యాంప్ కానీ, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ వారి దగ్గర నుంచి పటిష్ట బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి ఈ సహకారం కావాల్సిందిగా పోలీసు వాళ్ళు కోరడం జరుగుతుంది. నిమజ్జనానికి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళి, పిల్లలు కానీ లేదంటే వృద్ధులు కానీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారి తరఫు నుంచి మేము కోరడం జరుగుతుందండి. గోదావరి ఫ్లో ఎక్కువగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి సమయంలో ఆల్రెడీ మనకి లాస్ట్ టైం 2024లో దుర్గా నవరాత్రి సందర్భంగా 2 మునిగి చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మనకు ఆల్రెడీ ఒకటి హిస్టరీ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా జాగ్రత్త లేకుండా వెళ్ళి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా చూసుకోవాలని మేము పోలీస్ వారి దగ్గర నుంచి రామచంద్రపురం సబ్ డివిజన్ ఉంది, అలానే రామచంద్రపురం సర్కిల్ కానీ, మండపేట సర్కిల్ పోలీస్ వారిని కానీ కోరడం జరుగుతుందండి. అట్లానే ఈ వినాయక చవితి నిమజ్జనం అనేసరికి మనకి చూస్తూనే ఉంటాం, మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేసి వేలంపాట అది అయిన తర్వాత ఊరేగింపు అంతా అయ్యి లేట్ అవర్స్లో అర్ధరాత్రి పూట ఎప్పుడో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది లైటింగ్ మనం ఎంత ప్రొవైడ్ చేసినా కూడా న్యాచురల్ లైట్ లేకపోతే ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. గోదావరి నది కూడా ఆటుపోట్లకి గురవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి 6 అవర్స్కి ఆ టైడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎప్పుడు వెనక్కి వెళ్తుంది అనేది మనము ముందుగానే గెస్ చేయడం అది కొంచెం కష్టతరంగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లైట్ ఉండగానే, న్యాచురల్ లైట్ ఉండగానే ఎర్లీగా నిమజ్జనం కంప్లీట్ చేసి మళ్ళీ అందరూ తిరిగి ఇళ్ళకి సేఫ్గా వెళ్ళినట్లయితే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుందండి. మరి లేట్ కానికుండా వీలైనంత త్వరగా నిమజ్జనం కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందే చెప్పామండి, డీజేలు ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వకుండా కేవలం ప్రశాంతంగా నిమజ్జనానికి తీసుకెళ్లాల్సిందిగా ముందుగానే కోరడం అయింది. ఉత్సవాల పేరుతో కామన్ పబ్లిక్కి న్యూసెన్స్ కలిగించకుండా, ఎక్కువ డీజేలు పెట్టి వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా మనం చేసే ఉత్సవం ప్రశాంతంగా చేసుకొని వీలైనంత తక్కువ సౌండ్తో, వీలైనంత తక్కువ ఇబ్బందితో మనం ఉత్సవం కంప్లీట్ చేసుకుందామని అందరికీ విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుందండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గణపతి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చుకు వస్తుంది. కాకినాడ పర్లోపేటలోని ఏఎంజీ స్కూల్లో జరిగిన శ్రీశక్తి సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు.
కాకినాడ సత్యగౌరి థియేటర్లో సుందరకాండ సినీ యూనిట్ సందడి. ప్రేక్షకులతో మాట్లాడి స్పందన తెలుసుకున్న చిత్ర హీరో నారా రోహిత్, హీరోయిన్ కీర్తి వాఘాని, దర్శకుడు నిమ్మలపూడి విజయ్ కుమార్, నిర్మాత సంతోష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.